నర్సాపురం నియోజకవర్గంలోని తెలగ కాపు కుటుంబాల కార్తీక వన సమారాధన డిసెంబర్ 1వ తేదీన సీతారాంపురం లేస్ పార్క్ పక్కన రుస్తుంబాద పంచాయతీలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ ఉసిరి చెట్టు వద్ద కార్తీక దామోదర పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాపు మహిళా నాయకురాలు మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గంలో 16వ సంవత్సరం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని, కార్తీక వన సమారాధనలో పిల్లలు, మహిళలు, యువకులచే కోలాటం, మహిళలకు మ్యూజిక్ చైర్స్, మెహందీ, హౌసీ, డాన్స్, బేబీ డాన్స్, పిల్లలకు రంగుల రాట్నం, షూటింగ్ గేమ్, ఆటపాటలతో జరగనున్నాయి. అనంతరం కాపు ప్రతిభావంతులైన విద్యార్థులకు చిరు సత్కారం మరియు వివాహ పరిచయ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. దారి ఉంటుంది, ఇబ్బంది ఏమంటుంది. విసర్జన పూజ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఉంటాయి. చిన్నగా ఆ డయాస్ మీదే సుబ్బారెడ్డి గారు కూడా సన్మానం, పిల్లలకి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అరుగు వేసుకుంటూ వాళ్ళకి కూడా అక్కడే జరుగుతుంది కార్యక్రమం. ముందు సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అందరూ కూడా ఇవాళ మనం అన్ని విజిట్ చేయడం జరిగింది. ఆధారం మాత్రం అన్నింటిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాట్లన్నీ సిద్ధం అవుతాయి. అదేమో ఆర్షాపర్స్, ఇక్కడ రంగుల రాట్నాలు ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. పిల్లలకు సంబంధించిన కమ్యూనిటీ గేమ్స్ ఇవన్నీ కూడా పిల్లలకు ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. అందరికీ నమస్కారం అండి. మరి 16వ నరసాపురం నియోజకవర్గ తెలగ కాపు సకుటుంబ కాపు వన సమారాధన డిసెంబర్ 1వ తారీఖున ఈ కొండవీటి వారి తోటలో నిర్వహించడం జరుగుతుంది. మరి మన నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలనే కాదు, పెద్దలు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు మేమున్నామంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయటం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ 16వ వన సమారాధనకి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయ దుందుబి మోగించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఉన్నట్టే మహిళలకి మరి తంబోలా కానివ్వండి, లేకపోతే అంటే హౌసీ ఉంటుంది. అదేవిధంగా రకరకాల ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, అత్తాకోడళ్ళ ప్రోగ్రామ్స్, తర్వాత ఎవరు ఎంత యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్ పార్టిసిపెంట్స్కి ప్రైజెస్ ఉంటాయి. ప్రతి దానికి లక్కీ డీప్ ఉంది. ఇంకా ప్రతి దానికి ఒక్కొక్క ప్రైజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి వీలుగా కూడా ఈసారి మేము అది ప్లాన్ చేయటం జరిగింది. కాబట్టి మన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం, మన కాపు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి అంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టే మన కాపు మహిళలందరూ అసలు బయటికి రావడానికి ఇష్టపడరండి. కానీ ఏ రోజున మనం వన సమారాధన ఇక్కడ స్టార్ట్ చేసామో ఆ సంవత్సరం నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ కాపు వన సమారాధన వస్తుందా, మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి చాలా ఇంతూజియాస్టిక్గా కూడా, ఉత్తేజంగా, ఉల్లాసంగా కూడా ఉన్నారు అందరూ కూడా మహిళలు. తప్పకుండా మరి ఈ ఆదివారం నాడు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. గత 15-16 సంవత్సరాల నుంచి మనం వన సమారాధన, కాపు వన సమారాధన జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనం డిసెంబర్ 1న జరుపుకోబోతున్నాము. వివిధ రకాలైన పోటీలు, అలాగే ఆటపాటలు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మహిళా మండలందరూ మరియు పిల్లలు, పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ కాపు వన సమారాధని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన సోదరిమణులకు, విలేకరులకు అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. గత 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ కాపు వన సమారాధన అనేది నియోజకవర్గం కాపు నాయకులు అందరి ద్వారా జరుగుతూ ఉంది.
దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నరసాపురం నియోజకవర్గమే కాదు, బయట నుంచి కూడా ప్రతి ఒక్క కాపు సోదరీమణులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని విజయవంతం చేయాలని, దీంట్లో అనేక రకాలైన ప్రతి ఒక్కళ్ళకి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా గేమ్స్ కండక్ట్ చేయడం గానివ్వండి, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతీదీ ఉన్నాయి. చాలామంది కాపు విద్యార్థులకు సత్కారాలున్నాయి. కొంచెం మంది నాయకులుకి రీసెంట్‌గా పదవులొచ్చిన వాళ్ళకి కూడా సత్కారాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సోదరీమణులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్‌కి వచ్చి ఈ కాపు వన సమరాధనని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.